గత 50-60 సంవత్సరాల్లో మనం ఫీల్ అవుతున్నాం కదా. ఇతర దేశాల్లో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఓటింగ్ చేసి చేస్తున్నారు. సో అమెరికా వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాం. మనకు బలం ఉంటే గెట్అవుట్ అంటాం, లేకపోతే అడ్జస్ట్ అవి తల ఊపుతా పోతాం. ఎంతవరకు చేస్తున్నారు భారత ప్రభుత్వం? కేర్ఫుల్గా అవాయిడ్ చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. 2 మీటింగ్స్ నరేంద్ర మోడీ వెళ్ళలేడు. యునైటెడ్ నేషన్స్ మీటింగ్కి, ఒక G7 మీటింగ్, G20 మీటింగ్ కూడా సౌత్ ఆఫ్రికా ఏమన్నా ట్రంప్ వస్తాడా, వైస్ ప్రెసిడెంట్ వస్తాడా వెళ్ళలేదు. అలాంటి మీటింగ్స్ అవాయిడ్ చేస్తున్నారు. నిన్న మీడియాలో కూడా ఏమొచ్చింది, వాళ్ళ కామర్స్ మినిస్టర్ ఏమన్నాడు, ఒక్క ఫోన్ చేయమన్నా మోడీని ట్రంప్కి సంతకం పెడతానంటే చేయను అన్నాడు. ఎందుకన్నాడు? భారతదేశం గర్వం, గౌరవం, చరిత్ర తెలుసుకుంటున్నాడు. ఏదేదో వీసాల క్యూలో నిలబడి ఇండియన్స్ ఎలా మాట్లాడతారో ట్రంప్ ఇమిటేట్ చేశాడు, అంత కరెక్టే. కానీ మొత్తానికి అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది మీ అడిగిన ప్రశ్నకి ఆ దేశాల పరిస్థితి కరెక్ట్గా చేస్తున్నాడు. వాళ్ళకి మనకి తేడా లేదా? వాళ్ళకి ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్ నేనేం చేయట్లేదు, అక్కడి నుంచి వెళ్ళారు, బొమ్మలు పెట్టారు. ఉజ్బెకిస్తాన్ నుంచి అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చి చేస్తారు.